టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. సక్సెస్ అంటే ఏంటి డిఫైన్ చేయాలి అనుకున్నట్లయితే చాలా మంది మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు సక్సెస్ అంటే ఏంటి సార్ అని అడుగుతూ ఉంటారు. సక్సెస్ని డిఫైన్ చేయడం ఏంటంటే జనరల్గా పక్కోడి కంటే బాగా ఉంటేనో, పక్కోడి కంటే బాగా డబ్బులు సంపాదించానో, ఆడికంటే అందంగా ఉంటేనో, లేకపోతే ఆడికంటే బెటర్ ఫ్యామిలీలో పుడితేనో, ఆడికంటే డబ్బు నోడి కింద పుడితేనో, వాడికంటే ఎక్కువ మార్కులు వస్తేనో, వాడికంటే మంచి ఉద్యోగం వస్తేనో, ఆడికంటే అందమైన పిల్లలు వస్తేనో, లేకపోతే ఆడికంటే ఏదో వేరే రకమైనటువంటి మంచి పిల్లలు ఆడపిల్లల కంటే మన పిల్లలు బాగా సెటిల్ అయితేనో, ఇలాగ సక్సెస్ని డిఫైన్ చేసే విధానం ఏదైతే ఉందో తప్పు. సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ బెటర్ దాన్ ఎస్టర్డే. అంటే నిన్నటి కంటే ఈరోజు మనం బెటర్గా ఉన్నట్లయితే దట్ ఈజ్ ఇట్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ 100కి మీకు 10 మార్కులే వచ్చినాయి, ఈవేళ 11 మార్కులు వచ్చినాయి, నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్వే. రేపు 12 వచ్చినాయి, సక్సెస్ఫుల్ పర్సన్వే. సక్సెస్ అనేది ఇట్స్ రిలేటివ్గా, అంటే మీరుగా మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుంటూ మీరు ముందుకు ఎదగడానికి దాన్ని మనం డిఫైన్ చేయాలి తప్ప పక్క వాళ్ళతోనూ, వేరే విషయాలతోనూ, వేరే పర్సన్స్తోనూ, వేరే యాక్టివిటీస్తోనూ, లేకపోతే వేరే కంపారిజన్స్తోనూ కంపేర్ చేసి సక్సెస్ని డిఫైన్ చేయడం అనేది ఏదైతే ఉంటుందో అది సొసైటీలో జరుగుతున్నటువంటి అతిపెద్ద తప్పు. ఇలా చేయడం వల్లే ఈ సొసైటీకి అన్రెస్ట్ వచ్చి క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. సో సక్సెస్ని డిఫైన్ చేసి స్టైలే తప్పు. మన సొసైటీ చాలా తెలియక చాలామంది ఎవడబడితాడు యూట్యూబ్లోనే ఎవడబడితాడు పనికి మళ్ళీ డెఫినేషన్ ఇస్తున్నాడు సక్సెస్కి. సక్సెస్కి అసలు డెఫినేషన్ ఉండదు. సక్సెస్ ఈజ్ నథింగ్ బట్ నిన్ను నువ్వు మలుచుకుంటూ, నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ, నిన్ను నువ్వు బెటర్గా మలుచుకుంటూ ముందుకెళ్తే వాడే సక్సెస్ఫుల్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు నువ్వు సంపాదిస్తున్నావు, నువ్వు ఇంతకంటే బెటర్గా వెళ్ళి 12,000 రూపాయలు సంపాదించగలిగావు, నువ్వు సక్సెస్ అయినట్టే. 12 తర్వాత 14 అయ్యావు, సక్సెస్ అయినట్టే. సో బెటర్ దాన్ ఎస్టర్డే అన్న నినాదం ఏదైతే ఉంటుందో అలా ఉన్నందుకు మనిషి హ్యాపీగా ఉంటాడో వాడు ఇంప్రూవ్ అవుతున్నాడు కాబట్టి ఆ ప్రౌడ్నెస్ ఉంటుంది, చక్కగా లైఫ్లో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అందరూ ఒకే రకంగా ఉండరు. ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది ఒకే రకంగా లేరు. ఒకే ఆలోచనలు, ఒకే యాటిట్యూడ్, ఒకే పర్సనాలిటీ, ఒకే కలర్, ఒకే బ్రెయిన్, ఒకే ఐక్యూ, ఒకే ఎబిలిటీ, ఒకే రకమైన ఫ్యామిలీ ఉండదు. సో అందరూ ఏ ఇద్దరు మనుషులు సమానంగా ఉంటారు కాబట్టి ఏ ఇద్దరు మనుషుల్ని కంపేర్ చేసుకోకుండా ఎవరిని వాడు మాత్రమే కంపేర్ చేసుకుంటూ బెటర్గా ముందుకెళ్ళే విధానం ఏదైతే ఉంటుందో దాన్నే సక్సెస్ అంటారు. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటీ వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.